హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఈ మెసేజ్ వచ్చిన వారికి డబ్బులు పడతాయి. అలాగే బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ అయ్యాక ఎన్ని రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో పడతాయో మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకాన్ని ప్రారంభించారు. మొదటి సిలిండర్ అనేది మార్చి 31వ తేదీతో ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి. చాలామంది సిలిండర్స్ బుక్ చేసుకుంటున్నారు, వారికి డబ్బులు కూడా పడుతున్నాయి. కొంతమంది బుక్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి డబ్బులు పడడం లేదు. దానికి కారణం ఏంటంటే చాలామందికి ఆధార్ కార్డు బ్యాంక్ బుక్కి లింక్ కాకపోవడం వల్లే. అలాగే ఆధార్ కార్డు గ్యాస్ పుస్తకానికి లింక్ కాకపోవడం వల్ల దానివల్ల డబ్బులు పడడం లేదని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. సో ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు వెబ్సైట్ను తీసుకురాబోతుంది. ఇంకా తీసుకురాలేదు, ప్రస్తుతం టెస్టింగ్లో ఉంది, టెస్ట్ చేస్తున్నారు. సో దాని పేరు దీపం 2.0 జీరో డాష్ బోర్డు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా దొరకదు, ఎందుకంటే టెస్టింగ్ మోడ్లో ఉంది. ఇప్పటి వరకు నేను కూడా ట్రై చేశాను, వెబ్సైట్ రాలేదన్నమాట. టెస్టింగ్ అయిపోయిన తర్వాత అందుబాటులోకి వస్తుంది. సో దీపం 2.0 జీరో డాష్ బోర్డ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏదైతే గ్యాస్ పుస్తకంలో ఉన్న కన్జ్యూమర్ నెంబర్ కానీ మనకు ఉన్నటువంటి రేషన్ కార్డులో నెంబర్ కానీ దాన్ని అందులో ఎంటర్ చేస్తే మనం ఎప్పుడు గ్యాస్ బుక్ చేసాం, ఏ రోజున మనకు డెలివరీ అయ్యింది, అలాగే మనకు ఏ రోజున డబ్బులు పడతాయి, సబ్సిడీ ఏదైతే 870 రూపాయలు ఉందో అది ఎప్పుడు పడుతుందో డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇక నుంచి ఎవరైతే సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి టెన్షన్లకు ఫుల్ స్టాప్ పడినట్లే. ఇప్పటి వరకు చాలామందికి ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో తెలియట్లేదు. సో ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో, ఏ టైంకి పడుతున్నాయో, ఏ డేట్కి పడుతున్నాయో అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో కొన్ని రోజుల్లో ఈ వెబ్సైట్ను తీసుకురాబోతున్నారు. సబ్సిడీ అమౌంట్ కోసం ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందికి మెసేజ్ వస్తుంది, మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారు, 48 గంటల్లో మీకు సబ్సిడీ అమౌంట్ పడుతుందని చెప్పి మెసేజ్ కూడా వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన వారికి ఖాతాల్లో డబ్బులు పడడం జరిగింది. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఒక్కొక్కరికి 3 4 కనీసం 2 అకౌంట్లైనా అంటే బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి. ఒకటి గ్రామీణ బ్యాంక్ అయితే ఒకటి స్టేట్ బ్యాంక్ అకౌంట్ లెవెల్స్లో ఉంటున్నాయి, అంటే నేషనల్ బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి, అంటే స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఇలాంటి బ్యాంక్స్లో ఉంటున్నాయి. డబ్బులు ఎందులో పడుతున్నాయో చాలామందికి అర్థం కావట్లేదు. మీరు ఎన్ని అకౌంట్లు అంటే అన్ని అకౌంట్లకు నోటిఫికేషన్ వేయించుకోండి. ఎందులోకందులో మీకు డిపాజిట్ దాంట్లో 870 రూపాయలు అంటే గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడతాయి. చక్కగా బ్యాంకుకు వెళ్ళండి ముందు. అప్పటికీ పడకపోతే నేరుగా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి మీ ఆధార్ కార్డు గ్యాస్ పుస్తకానికి లింక్ చేయండి, ఈకేవీసీ కూడా చేయండి. మీకు కళ్ళు స్కాన్ చేస్తారు లేదా వేలిముద్రలు అలాంటివి వేయించుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయి. ఇప్పుడు కూడా ఆల్రెడీ పడుతున్నాయి. 4వ తేదీ నుంచి చాలామంది బుక్ చేసుకున్నారు, మీరు కూడా బుక్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.